పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కోదండరాం పాల్గొనున్నారు. పొంగులేటి చివరి ఆత్మీయ సమ్మేళనం కావడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ముందు నుంచి కూడా శ్రీనివాసరెడ్డి ఏదైతే పార్టీ నుంచి బయటకు రావడం, కేసీఆర్పై విమర్శలు చేయడం, ఆయన ఓడించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ముందు నుంచి ఉత్కంఠంగా ఉండడం, బీజేపీ నుంచి కొంతమంది ఆయనతో చర్చలు జరపడం, కాంగ్రెస్లో దాదాపుగా ఖరారు అయిపోయిందని బయటకు రావడం, మొత్తంగా ఏ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది? ఈ సమావేశం సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీఆర్ఎస్ తిరుగుబాటు నేతగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నటువంటి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో తన చివరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహించనున్నారు. అయితే నగర పరిధిలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఈ యొక్క సభ అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు నేతలు అయితే హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే 9 నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎత్తి చూపుతూ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ నుంచి ఒక్కరిని కూడా గెలవనివ్వమని పొంగులేటి ప్రకటించిన విషయం అయితే మనం గమనించవచ్చు. అయితే రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించే చివరి ఆత్మీయ సమ్మేళనం ద్వారా పొంగులేటి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే గత కొన్ని నెలలుగా పొంగులేటి బీజేపీలో చేరతారని, అదేవిధంగా కాంగ్రెస్ లో చేరతారని అనేక విషయాలపై చర్చలు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగుతున్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే జిల్లాలోని పొంగులేటి అనుచరులు అయితే అధిక శాతం కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా తమ పార్టీలో ఆయనను చేరాలని కూడా ఒత్తిడి పెంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ మధ్యలో పొంగులేటి నివాసంలో సమావేశమై ఆయనను పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాతనే తన నిర్ణయం ఉంటుందని పొంగులేటి వారికి తెలిపినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, అదేవిధంగా సొంతంగా పార్టీ పెట్టినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఘోరంగా దెబ్బతినడంతో పొంగులేటి వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై అయితే స్పష్టత లేదు. అయితే భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పొంగులేటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో ఆయన వర్గం నాయకులు కానీ అభిమానులు కానీ కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని కూడా చూడొచ్చు. అయితే పార్టీ పేరు చెప్పకుండా, పార్టీ జెండా చెప్పకుండా కార్యక్రమాలు చేయడం వారికి కొంత కష్టతరంగా మారింది. అయితే ఖమ్మం అసెంబ్లీ ఆత్మీయ సమ్మేళనానికి ప్రొఫెసర్ కోదండరాంను ఆహ్వానించడం పొంగులేటి నిర్ణయం ఎటువైపు అన్నది ఇంకా సస్పెన్స్ లో ఉన్నట్టుగా చూడొచ్చు రాజశేఖర్. ఇప్పుడు కోదండరాం వీళ్ళందరూ రావడంతో అంటే వేరేగా ఒక పార్టీ పెట్టే అవకాశం ఉందని మన గతంలో వచ్చినా కూడా అది మొత్తం కాదు, ఖచ్చితంగా ఏదో పార్టీలో చేరే అవకాశం ఉందని మనకి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అర్థమవుతున్నాయి. అంటే ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కోదండరాం కూడా బీజేపీకి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాంగ్రెస్కి ఒకవేళ సపోర్ట్ చేసి పట్టం కట్టి ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని ఎక్కువ శాతం మనం నమ్మే అవకాశం ఉందంటారా? అయితే ప్రొఫెసర్ కోదండరాంని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుందని కూడా చూడొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కొన్ని రోజుల క్రితం నుంచి వస్తున్నట్టు ఆయన ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతలుగా ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఫ్రంట్ లో అంటే సుమారు ఒక 30 నుంచి 40 మంది వరకు కూడా వీరందరూ ఒకటై ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా ఒక పోటీ చేయాలని కూడా చేయాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ పొంగులేటికి ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు పొంగులేటితో చెప్తున్న దాని ప్రకారం అయితే సొంతంగా ఫ్రంట్ ఏర్పాటు చేసేదానికంటే ఏదో ఒక జాతీయ పార్టీలో చేరి ఆ జాతీయ పార్టీ నుంచి ఈ యొక్క 30 మందిని గెలిపించుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వచ్చు అని పొంగులేటికి అయితే వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.